సైలెన్స్. ఈరోజు పేటీఎం కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి హెచ్ఎం గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులు గోపి గారికి, రావులి గారికి, విజయ కమిటీ చైర్మన్ ఇందుమతి దేవి గారికి, అదేవిధంగా మిగతా స్టాఫ్ అందరికీ కూడా, మరియు విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు సైలెంట్గా ఉన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రుల యొక్క సమన్వయం. అంటే మీ పిల్లలు ఎలా చదువుతున్నారు అని తెలుసుకోవడం కోసం మన ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా స్థాపించారు. ఎందుకంటే గతంలో 1.0, 2.0, 3.0 అని మనకి 3 కార్యక్రమాలు జరిగినాయి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చాక. కానీ అప్పుడు ఎవరు రాలేదు. ఈ మీటింగ్ మాత్రం విద్యార్థులందరూ తల్లిదండ్రులందరూ ఆదరైనందుకు ముందుగా వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కనుక విద్యా సంస్థలో చాలా మార్పులు చేశారు. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఎప్పుడైనా ఉన్నాయేమో మీకు లేవు. కానీ మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనే విధంగా అన్ని మార్క్స్ ఆ స్కూల్కి వస్తారా లేదా, అదేవిధంగా వాళ్ళ పిల్లలు స్టార్టింగ్లో ఎంత వెయిట్ ఉన్నారో అదే ఈ రన్నింగ్ వచ్చేటప్పటికి వాళ్ళ వెయిట్ ఎంత, అలా యాటిట్యూడ్ ఏంటి, అలా చదువే కాదు ఆటల్లో ఎలా ఉన్నారు, లేకపోతే అలా బిహేవియర్ ఏంటి అని అన్నీ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి మీరు చదువుకునే వరకు 5th, 10th క్లాస్ వరకు కూడా అలా చేసి ప్రతిదీ కూడా ఇందులో నోట్ చేసి ఇక్కడ హెచ్ఎం గారు అయ్యి సంతకం పెట్టేస్తారు. గుడ్ అయితే గుడ్ అని, యావరేజ్ అయితే యావరేజ్ అని. ఎందుకంటే ఈ ఇట్ల వల్ల మీకు కూడా అర్థమవుతుంది. రేపు పొద్దున ఇంటికి వచ్చాక మీరు చూసుకుంటే మా పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్లోకి వెళ్ళాక ఎలా చదువుతున్నారు, అలా ఏమంటే ఇంట్రెస్ట్ చదువుటే కాదు, పిల్లల్లో చాలా ఇంట్రెస్ట్. కొంచెం మంది డ్యాన్స్ చేస్తారు, కొంచెం మంది డ్రాయింగ్ చేస్తారు. అలా ఏది ఉంటే అందులో వాళ్ళ నైపుణ్యాన్ని ఇందులో రికార్డ్ చేస్తారు. అదేవిధంగా ఇదో బుక్లెట్ ఒకటి ఇచ్చారు. ఇది వరకు ఒక ఎగ్జామ్ పేపర్ ఇస్తే ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేసి ఇక్కడే పడేసేవారు. అలా కాకుండా మనకి ఎన్ని ఎగ్జామ్స్ అయితే ఉంటాయో అన్నీ కూడా ఈ బుక్స్లోనే ఉంటాయి. మొత్తం ఇయర్కి సంబంధించిన అన్ని అవి బుక్లెట్ మిస్ అవ్వకుండా ఎగ్జామ్ పెట్టి మళ్ళీ కరెక్షన్ చేసి అవన్నీ కూడా జాగ్రత్త పెడతారు హెచ్ఎం గారి రూమ్లో. ఎందుకంటే మళ్ళీ మీరు ఎండింగ్ వచ్చిన యూనిట్ 1, యూనిట్ 2, క్వార్టర్లీ ఎగ్జామ్స్ అన్ని ఎలా రాశారు, యావరేజ్గా ఎలా ఉంది, స్టడీ ఎలా ఉంది ఇంటర్నెట్ తెలుసుకోవడం కోసమని గవర్నమెంట్ ఈ పాలసీని తీసుకొచ్చింది. అదేవిధంగా ఎఫ్ఎల్ఎన్ అని నిన్నే ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మన్యం జిల్లాలో ప్రారంభించారు ఈరోజు. అదేంటంటే ఒక ఎలక్ట్రికల్ టీవీలో మీకు లెసన్స్ చెప్తూ దాని ఆన్సర్స్ పిల్లలు చెప్పాలి. చెప్పలేకపోతే ఎంతమంది చెప్పారు ఎంతమంది చెప్పలేదని చూసి చెప్పలేని వాళ్ళకి మళ్ళీ వీళ్ళ చేత ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. అంటే అంత కేర్ తీసుకుంటున్న విద్యార్థుల పట్ల మా మంత్రి నారా లోకేష్ గారు చాలా కేర్ తీసుకుని కార్పొరేట్ విద్యాలయంలో ఎలా ఉంటుందో అలా మన స్కూళ్ళన్నీ డెవలప్ చేయాలని ఆయన ఇందులో రాజకీయాలు ఏమవద్దు, ఓన్లీ స్కూల్ పిల్లలకి ఉపయోగపడే విషయాలే చెప్పమన్నారు. ఎందుకంటే రేపన్న రోజుని ఆ భవిష్యత్తు కోసం, ఎందుకంటే ఇవాళ ఏదో రాజకీయాల కోసం మాట్లాడి ఏదో చేసేసామని కాకుండా పిల్లలు రేపొద్దున ఎలాగైతే జీవించాలో వాళ్ళకొక ఇదే ఫౌండేషన్. 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళకి ఇది ఒక ఫౌండేషన్. తర్వాత ఎలాగైనా చదువుతారు పిల్లలు. ఇక్కడ వాళ్ళు కనుక సరిగైన మార్గంలో కనుక వెళ్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం వీళ్ళ కోసం, ఇదివరకు మీకు తెలుసు కదా బియ్యం ఎలా ఉండేదో మధ్యాహ్నం మీల్స్లో, గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ బియ్యాన్ని మాన్పించేసి లావుగా ఉండేది రైస్, అలాంటి సన్న బియ్యం తీసుకొచ్చి మంచి ఆహారాన్ని గవర్నమెంట్ అందిస్తుంది. ఆ మిడ్ డే మీల్స్ కానీ యూనిఫామ్స్ కానీ, అదేవిధంగా ఏళ్ళ మీద ఒక్కొక్క విద్యార్థి మీద ప్రభుత్వం 20,000 నుంచి 30,000 రూపాయలు డబ్బు ఖర్చు చేస్తుందంటే, అదే ఇప్పుడు మీరు ఏదైనా కాన్వెంట్లో జాయిన్ చేస్తే రోజుకి 3 సార్లు వెళ్తారు. మా అబ్బాయి ఎలా చదువుతున్నారండి, మీ అబ్బాయి ఏం చేస్తాడు అని అడుగుతారు. కానీ ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా మా అబ్బాయి ఏం చేస్తాడు, బాగా చదువుతున్నారా, ఏమైనా చేస్తున్నారా లేదని ఎవరో కూడా అడగరు. రమ్మన్నా సరే ఎప్పుడు కూడా జనం వచ్చి ఎప్పుడు కూడా ఏమైనా చెప్పమన్నా ఒకసారి కూడా ఎప్పుడు వచ్చి దాఖలాలు లేవు. అందువల్ల ఎందుకంటే ప్రభుత్వం మనందరి కోసం ఇంత వేచించి, ఇప్పుడు కాన్వెంట్ స్కూల్లో చెప్పే టీచర్స్ 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఈ బిలో వల్లే అక్కడ మనకి ఎడ్యుకేషన్ చెప్తున్నారు. కానీ ఇక్కడున్న టీచర్స్ అందరూ కూడా సీనియర్ మోస్ట్ 20 నుంచి 20 సంవత్సరాలు అనుభవం ఉన్న అధ్యాపకులు, ప్లస్ బీఈడి, ఎంఈడి, బిఏ
డిఎస్సి టెట్ ఇవన్నీ రాసిన అధ్యాపకులు. వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా అక్కడ జాబులు చేస్తారు 10,000కి 5,000. కానీ కాన్వెంట్ అంటే ఏంటంటే మీకు అదొక అలవాటు అయిపోయింది. అందుకోసం మీరు అందరూ కూడా, మీరే కాదు మీ పక్కన ఉన్న ఎవరైనా కాన్వెంట్లకి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఇక్కడ ఎందుకంటే మీకు తెలుస్తుంది కదా ఇక్కడ ఉన్న అధ్యాపకులు ఎంత సీనియర్స్, వాళ్ళు ఏం చదువుకున్నారో అవన్నీ మీకు తెలుసు కదా, దాన్ని అందరికీ తెలియజేయాలని తెలుసు మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, ఏమనంటే మా పిల్లల్ని కొడుతున్నారండి, లేకపోతే తిడుతున్నారండి, మా పిల్లల్ని కొట్టొద్దండి అయ్యి అని చెప్తున్నారు. దానివల్ల